తెలంగాణలో మొన్ననే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌ల పైన ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ వాటికంటే ముందే జీహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ పెట్టిన తర్వాతనే ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి వెళ్దాము అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో కొంత స్థాయి పైచేయి సాధించాము. ఇక పట్టణంలో అంటే హైదరాబాద్‌లో మన సత్తా చూపించిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌కి వెళ్దాము అన్నట్టు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29, 30, 31 తారీఖులో అసెంబ్లీ సమావేశాలైతే ఉండబోతా ఉన్నాయి. డీలిమిటేషన్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏదైతే డీలిమిటేషన్ ఉందో దానిపైన చర్చించిన తర్వాత ఖచ్చితంగా 300 డివిజన్లని ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన మ్యాప్ కూడా ఇప్పటికే అఫీషియల్‌గా మరి ఇవ్వడం అయితే జరిగింది. వాటి పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు మాకు ఫిర్యాదు చేసుకోండి అన్నట్టు కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే వాటిపైన 3000కు పైనే ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఖచ్చితంగా ఆలోచిస్తాము అనే నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కమిషనర్ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలోనే ఉండబోతా ఉన్న వార్తలైతే మనకైతే కనబడతా ఉంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయన్నట్టు కూడా మనమైతే చెప్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో అనేక విషయాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. ఒక గెలిచామనే ఆనందాన్ని ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కార్పొరేటర్ పదవులు ఏవైతే ఉంటాయో కార్పొరేటర్ పదవి కాలం కూడా పూర్తయిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక వీటిని ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీగా మనం చెప్పుకుంటున్నాము. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా హైదరాబాద్‌ని ప్రపంచ స్థాయి దాకా ఈ సిటీని తీసుకెళ్ళాలి. ఇక్కడ పాలన ఆలస్యం అయితే మరింత క్షీణించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్‌ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే మరి ఇక్కడ ఎలక్షన్స్ తొందరగా పెట్టాలి అనే ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొదటగా ఇటు హైదరాబాద్ సంబంధించిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాతనే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామాల్లో ఎలక్షన్స్ ఉండబోతాయన్నట్టు కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.